నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ లతో మంత్రులు లోకేష్, అనిత భేటీ. మొంతా తుపానుతో ఏపీలో 1.61 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని వివరణ. 2027 జూలై నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యమన్న మంత్రి నిమ్మల. ఏడాదిలో హంద్రీనీవా పనులు పూర్తి చేసి రాయలసీమకు నీరందిస్తామని వెల్లడి. సీఎం చంద్రబాబు యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న మాజీ మంత్రి పేర్ని నాని. అధికారుల్ని బెదిరించి కేసులు మాఫీ చేసుకుంటున్నారని ఆరోపణ. కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయాల్లో అడ్డంకులు సహజమని అధిగమించి వెళ్లాలని సూచన. ఇటీవల సంభవించిన మొంతా తుఫాన్ వల్ల ఏపీలో అన్ని రంగాలకు కలిపి 6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మంత్రి లోకేష్, హోంమంత్రి బంగళపూడి అనిత వివరించారు. అమిత్ షాతో పార్లమెంట్లో ఆయన కార్యాలయంలో, శివరాజ్ సింగ్ తో ఆయన నివాసంలో లోకేష్, అనిత భేటీ అయ్యి మొంతా తుఫాన్ నష్టంపై నివేదిక అందజేశారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, దగ్గుమళ్ల ప్రసాదరావు, సానా సతీష్, కలిశెట్టి అప్పలనాయుడు, తెన్నేటి కృష్ణప్రసాద్, బస్తీపాటి, మాగుంట వేమిరెడ్డి, జీఎం హరీష్ తదితరులు ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సాగునీటి రంగం పూర్తిగా ధ్వంసమైందని, సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దాన్ని తిరిగి ప్రగతి పదంలోకి తెస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనలో ప్రాజెక్టులన్నీ నిర్వీర్యమై రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. 2014-19 మధ్య చేపట్టిన పనులను జగన్ అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ పేరుతో రద్దు చేశారని దుయ్యబట్టారు. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 42 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాలు జరిగే 2027 జూలై నాటికి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతిలో గాని ప్రగతిలో గాని సాగునీటి రంగం యొక్క ప్రాధాన్యత మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఇరిగేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ రాష్ట్ర పురోభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 17 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి రంగం ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి విషయం, పురోభివృద్ధి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మీరందరూ కూడా చూశారు, అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే సాగునీటి రంగ వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో, సాగునీటి పనుల్లో రైతులకి భాగస్వామ్యం కల్పించాలనే ఆలోచనతో 5 సంవత్సరాలు నిర్వీర్యమైపోయి రద్దు చేయబడినటువంటి సాగునీటి సంఘ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి ఈవేళ రైతులకి ఇరిగేషన్లోను వ్యవసాయ రంగంలోనూ ప్రాధాన్యత కల్పించిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టులు కానీ, రిజర్వాయర్లు కానీ, డ్యాములు కానీ వాటి యొక్క మెయింటెనెన్స్ సంబంధించినటువంటి పనులు చేయకపోతే వేల కోట్ల రూపాయలు నిరుపయోగం అయిపోతాయనేటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. కానీ గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ యొక్క ప్రాజెక్టులు కానీ, డ్యాములు కానీ, రిజర్వాయర్లు కానీ వాటి రిపేర్లు మాట అటుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ పనులు కూడా చేయనటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అందుకే ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోయినా, ఫించా డ్యాము కొట్టుకుపోయినా, అన్నమయ్య డ్యాము మరి కొట్టుకుపోయి ఆ రోజు ఊర్లు తుడిచిపెట్టుకుపోయి 42 మంది చనిపోయిన, గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా 5 సంవత్సరాల పాలనలో ఆ రోజు మనందరం చూసినటువంటి స్థితిలో అటువంటి ప్రాజెక్టులకు, డ్యాములకు, రిజర్వాయర్లకు రక్షణ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 17 నెలల్లోనే ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు తెలుగు జాతి ఆస్తి. అటువంటి శ్రీశైలం ప్రాజెక్టు యొక్క భద్రతకు ప్రమాదంగా ఏర్పడినటువంటి ప్లంజ్ పూల్ కానీ, ఎప్రాన్ కానీ వాటి యొక్క రిపేర్ల కోసం
200 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన విషయం కానీ, రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి తుంగభద్ర ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేటు కూడా మొన్న గత సంవత్సరం మరి కొట్టుకుపోయినటువంటి స్థితి మీరందరూ కూడా చూశారు. దగ్గర 40 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనటువంటి పరిస్థితి మీరు చూశారు. అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఈరోజు అటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక గేటు కాదు, మొత్తం 33 గేట్లను కూడా నూతన గేట్లు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో 54 కోట్ల రూపాయలు ఈరోజు తుంగభద్రకు మరి వేళ నిధులు కేటాయించినట్టు పనులు చేస్తున్నటువంటి విషయం కానీ, అదేవిధంగా ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కాటన్ మహాసేడు నిర్మాణం చేసినటువంటి ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయని గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో జగన్కు మొరపెట్టుకున్నా కూడా అధికారుల మాట చెవికెక్కనటువంటి పాలన గతంలో చూసాం. కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ఆ ధవళేశ్వరం గేట్లన్నీ కూడా మళ్ళీ కొత్తవి నిర్మాణం చేయడానికి 150 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనుల్ని టెండర్లు పిలవడానికి ముందుకెళ్తున్నటువంటి విషయం కానీ, ఏదైతే కాలువలు ఉన్నాయి, డ్రైన్స్ ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ కూడా ఓఎండ్ఎం పనులు చేసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 344 కోట్ల రూపాయలు ఏదైతే కాలువలు డ్రైన్లకు సంబంధించినటువంటి ఓఎండ్ఎం పనుల కోసం ఈ ప్రభుత్వం కేటాయించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం, ఒక జీవనాడి పోలవరం. అటువంటి పోలవరం ప్రాజెక్టు మీద ఈ సంవత్సరం నరకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు 7 సార్లు ఆయన రివ్యూ సమీక్ష జరపడం కానీ, 3 సార్లు ప్రత్యక్షంగా పోలవరం ప్రాజెక్టుని సందర్శించి రేపు 2027 డిసెంబర్ కల్లా ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేటువంటి లక్ష్యాన్ని అందుకునేటువంటి దిశలో ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనులు పురోభివృద్ధి సాధిస్తున్నటువంటి విషయం. ఆ పోలవరం ప్రాజెక్టుకి భూములు, ఇళ్ళు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 16-17 నెలల కాలంలోనే మొన్న సంక్రాంతికి 900 కోట్ల రూపాయలు, మొన్న దీపావళికి 1000 కోట్ల రూపాయలు, ఒక్క సంవత్సరం కాలంలోనే 1900 కోట్ల రూపాయలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆ నిర్వాసితులకు కూడా ఈ యొక్క సాయం అందించినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. ఎవరైనా ఓ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు మాకు అవమానం జరిగింది, దుఃఖం కలిగింది, మాకు కుర్చీ వేయడలేదు, తమను పార్టీ అవమానించిందని చెప్పి ఇతర పార్టీలోకి వెళ్లడం చూసాం. కానీ ఏకంగా రాజీనామాలు చేయడం, వాటిని ఆమోదించాలని పట్టుబట్టడం ఎక్కడా చూడలేదని మాజీ మంత్రి పేర్నినాని విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రలోభాలు పెట్టడం, డబ్బులకు మనుషుల్ని కొనుక్కోవడం, వారి పదవులకు రాజీనామాలు చేయించి తద్వారా కొనుగోలుదారుల్ని కూడా చంద్రబాబు సిద్ధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై చేసిన వ్యాఖ్యలపై పేర్నినాని తనదైన శైలిలో స్పందించారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలా, ఆయన సినిమా మార్నింగ్ షో పడితే మ్యాట్నీకి ఆడటమే కష్టం, మధ్యాహ్నానికే దాన్ని ఎత్తేస్తారు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రలోభాలకు గురి చేసి డబ్బు ఎరేసి వాళ్ళ పదవులకు రాజీనామా చేయించి తద్వారా కొనుగోలుదారులను కూడా తనే రెడీ చేస్తాడు చంద్రబాబు నాయుడు. ముందు పెట్టుబడి పెట్టిస్తాడు, మొత్తం అందరికీ బయానాలు ఇస్తాడు, బయానాలు ఇప్పించి వాళ్ళ రాజీనామా చేయమని చెప్పని ఒత్తిడి. అంటే ఎక్కడైనా ఎవరి పార్టీలోంచి వాళ్ళు వెళ్ళిపోతే ఆ పార్టీ వాళ్ళు కాగితాలు ఇస్తారు, ఈయన్ని డిస్క్వాలిఫై చేయండి, ఈయన్ని డిస్క్వాలిఫై చేయమని చెప్పని. స్పీకర్ చుట్టూ, కౌన్సిల్ చైర్మన్ చుట్టూ తిరగడం రివాజు ఇంతవరకు భారతదేశంలో. గమ్మత్తుగా ఇక్కడ ఏంటంటే కోర్టుకి వెళ్ళి కూడా మా రాజీనామాను ఆమోదించేసేయండి, మా రాజీనామాని నన్ను అర్జెంట్ ఖాళీ చేసేయండి. ఈ వింత పోకడలు, ఈ తప్పుడు ఆచారాలు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం అనేది ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కొత్త వింత పోకడలు మనం తీసుకొస్తాం చూస్తున్నాం. అంటే ఒక పెట్టుబడిదారుని ఎత్తుకొస్తాడు, డబ్బులు ఇప్పిస్తాడు, బయానాలు ఇప్పిస్తాడు, వెంటనే వాళ్ళకే ఈ పదవులన్నీ అంటే ముందే బేరం మాట్లాడించి డబ్బులు తెచ్చుకోమని చెప్పి పెట్టుబడి పెట్టించి పదవులు కూడా డబ్బులతో కొనిపించేటువంటి. అంటే ఏదైనా నాడు ఎన్టీ రామారావు గారిని పడేయటం దగ్గర నుంచి ఇవాళ దాకా రాజకీయ నాయకుల్ని డబ్బుకి ఎరేసి వాళ్ళని కొనటం అనేది చంద్రబాబు నాయుడు యొక్క నైజం. దానిలో ఆ క్రీడలో భాగమే.
చంద్రబాబు ఒక అనైతిక రాజకీయ క్రీడలో భాగమే ఈ ఎమ్మెల్సీలు రాజీనామాలు ఇవన్నీ కూడా అనేది మనకి పూర్తిగా ఎవరికైనా అర్థం అవుతుంది. ఎలా చూస్తుందండి, ప్రజాస్వామ్యంలో చంద్రబాబు లాంటి తప్పుడు ఆలోచనలు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గమైనటువంటి అంటే ప్రజాస్వామ్యం కానీ చట్టాలు కానీ ఏమంటే విలువలంటే కానీ ఏమాత్రం లెక్కలేనటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలోకి ఇలా వస్తాడని కూడా ఎవరు ఊహించుండడు. రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు కూడా ఊహించుండడు. అసలు ఇటువంటి వాళ్ళు వస్తారు రాజకీయాల్లోకి అని చెప్పి ఆయన ఊహించుండడు. ఎంత దుర్మార్గం చూడండి. ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ అయితే చంద్రబాబు నాయుడు యొక్క తప్పుల్ని వెలికి తీసి అతను చేసిన పాపాలని సాక్ష్యంగా పెట్టి కేసులు కట్టి చంద్రబాబు అరెస్ట్ అయ్యి మెరిట్స్ మీద కాకుండా ఆరోగ్యం పాడైపోయింది చచ్చిపోతాడు, ఆరోగ్యం బాగు చేయించుకోకపోతే హాస్పిటల్లో చేరబోతే చంద్రబాబు చచ్చిపోతాడని చెప్పని కారణాలు చెప్పి బెయిల్ తెచ్చుకుని హెల్త్ గ్రౌండ్స్లో బెయిల్ తెచ్చుకుని దాదాపుగా 18 గంటలు రాజమండ్రి నుంచి బెజవాడ దాకా ఊరేగుతూ వచ్చి 18 గంటలు ఆరోగ్యం చెడిపోయింది, నేను ఆరోగ్యం బాగు చేయకపోతే కనుక చచ్చిపోతాడని చెప్పి వీళ్ళు వాదించి హెల్త్ గ్రౌండ్స్లో బెయిల్ తెచ్చుకుని ఇంతవరకు ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్ళడు. వైద్యం మొత్తం చూశారు. బెయిల్ని కూడా దుర్వినియోగం చేస్తూ తన మీద పెట్టినటువంటి అన్ని కేసుల్ని అధికారుల్ని బెదిరించి ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తనకున్నటువంటి అంటే ప్రజల ఓటు ద్వారా తనకు వచ్చినటువంటి తన చేతికి వచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగపరచనని చెప్పని ఎంత పచ్చిగా దుర్వినియోగపరుస్తున్నాడు. తనకున్నటువంటి హోదాని అంటే ప్రజలిచ్చిన అధికారాన్ని ఎందుకు ఏం చేస్తున్నాడంటే ప్రజల కోసం ఎన్నికల వాగ్దానాల కోసం అతను వాడలేదు, అవి నెరవేర్చడం కోసం వాడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అక్రమ కేసులు బట్టి లోపలేయటానికి వేధించడానికి తన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా మూసివేయించుకుంటానికి మాత్రమే ప్రజలిచ్చిన అధికారాన్ని వాడుతున్నది తప్పితే ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏం చెప్పాడు, అమరావతిని చంపేస్తున్నాడని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా. ఇవాళ నిజంగా అమరావతిని చంపేది ఎవరు? చంద్రబాబు నాయుడే అమరావతిని చంపేస్తున్నాడు. ఎలా చంపేస్తున్నాడు? ఇవాళ అమరావతి రైతులు అంటున్నారు భూములు ఇచ్చినోళ్ళు చంద్రబాబే దగాకోరు, జగన్మోహన్ రెడ్డి ఉన్నదేదో కడుపులో విషయాన్ని చెప్పాడు, తన ఆలోచన చెప్పాడు. అరే బాబు మీ దగ్గర శాసన రాజధాని ఉంచుతాను, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధానిని పెడతాను, న్యాయ రాజధానిని కర్నూలులో పెడతానని చెప్పని శంషేర్గా చెప్పాడు. ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి మీద మమ్మల్ని రెచ్చగొట్టి మెడలో పచ్చకండ వలేసి మమ్మల్ని రోడ్లెంబడ పడి తిప్పించాడు. ఇవాళ ఏం జరుగుతుందా అంటే వచ్చిన ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీని వైజాగ్ తీసుకెళ్ళి పెడుతున్నాడు. ఇక్కడంట అసెంబ్లీ ఉంటుందంట, ఉద్యోగస్తులు ఆఫీసులు ఉంటాయంట, కోర్టు ఉండదంట, చంద్రబాబు ఇల్లు ఉంటుందంట. ఇంకా ఊరేముంటుంది ఇక్కడ? మా ప్లాట్లు ఎవడికి అమ్ముకోవాలి? ఇక్కడికి పరిశ్రమలు రాకుండా ఒక్కొక్క కంపెనీలో 1000 మందో 1500 మందో 2000 మందో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు లాంటి పరిశ్రమలు కానీ ఉద్యోగ కల్పించేటువంటి అవకాశాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడికి రాకుండా అవన్నీ కూడా వైజాగ్ వెళ్ళిపోయి ఇక్కడ మా దగ్గరికి ఇట్లా మా భూములు ఎందుకు ఇచ్చామా అని వాళ్ళు ఏడ్చే పరిస్థితికి వచ్చాము మేము. నిజంగా మాకు వెన్నుపోటు పొడిచినోడు మమ్మల్ని నాశనం చేసాడు అంటే చంద్రబాబు కొడుకు కలిసి అమరావతిని చంపుతున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి అమరావతిని చంపలేదు. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 29 రోజులకు గాను స్వామివారికి నగదు రూపంలో 3.12 కోట్ల రూపాయలు ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 3,12,30,225 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో సత్యనారాయణమూర్తి తెలియజేశారు. భక్తుల కానుకల రూపేణా 392 గ్రాముల బంగారం, 5 కేజీల 659 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు వివరించారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.